డిఎస్సి జరిగిపోయి అందరూ ఉద్యోగాలలో కూడా చేరిపోయినారు. ఉద్యోగాల్లో చేరుకుంటే 2 నెలలు 3 నెలలు 3-4 నెలల జీతాలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆ ఎగ్జామినేషన్స్లో డిఎస్సి ఎగ్జామినేషన్స్లో తప్పులు జరిగినాయని లేనిపోని ఆరోపణలు చేస్తూ వాళ్ళ ఉద్యోగస్తులందరూ మాకు ఎక్కడా కూడా అన్యాయం జరగలేదు, మేమందరము బాగా ఎగ్జామినేషన్స్ జరిపినాయి, క్వాలిఫైడ్ వాళ్ళందరము మేము పాస్ అయినామని వాళ్ళందరూ అంటే ఆ పరీక్షల్లో పాల్గొనే ఏ ఒక్క వ్యక్తి కూడా మాల్ ప్రాక్టీస్ జరిగిందని కానీ దాంట్లో పొరపాట్లు జరిగినాయని ఎన్నికలు అయిపోయి రిజల్ట్ ప్రకటించిన సందర్భంగా ఎప్పుడు కూడా చెప్పలే. అట్లా చెప్పకపోయి 3 నెలలు జరిగిన తర్వాత డిఎస్సి ఎగ్జామినేషన్లో తప్పులు జరిగినాయి, ఏదో పొరపాట్లు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయని ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ మాట్లాడడం అనేది సిగ్గుచేటైన విషయం. సిగ్గుంటే మాట్లాడరు. ఎందుకంటే ఎన్ని రోజులైంది జరిగిపోయి టీచర్లు ఉద్యోగాల్లో చేరినారు, 3 నెలలు 4 నెలలు జీతాలు కూడా తీసుకున్నారు. ఈరోజు అన్ని చోట్ల పోయి మా అన్యాయం జరగలేదు, న్యాయబద్ధంగా మాకు టీచర్ల పరీక్షలు జరిగినాయని ఈరోజు అందరూ రాష్ట్రం అంతా పోయి అందరి కర్నూలులోనూ అన్ని ప్రాంతాలలోనూ ప్రజలు ఉద్యోగంలో చేరిన వాళ్ళందరూ ప్రతి టీచర్ కూడా ఎక్కడ అన్యాయం జరగలేదని ఈరోజు రాష్ట్రం అంతా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ డిఎస్సి ఎగ్జామినేషన్లో చాలా నిజాయితీగా కానిస్టేబుల్ ఎస్ఐఎల్ సెలక్షన్ కూడా ఇంకా మళ్ళా జరగబోయే దాంట్లో ఎక్కడ మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేకుండా జరిగే పరిస్థితులు పరీక్షలు అన్నీ జరుపుతుంది ఈ ప్రభుత్వం నిజమైన ఎవడైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నాడో వానికి ఉద్యోగం రావాలనే దాంట్లో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ లేదు. ఈ ప్రభుత్వం వాళ్ళు ఏదో చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మన లోకల్గా ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడి ఏదో మాకు అన్యాయం జరిగిందని. ఏ ప్రజలు పోయినారు మీ దగ్గరికి అన్యాయం జరిగిందని? ఎన్ని నెలలు అయింది పరీక్షలు అయిపోయి, ఉద్యోగాలలో చేరి ఎన్ని రోజులైంది వాళ్ళందరూ ఇప్పుడు మతికొచ్చినదా? నేను చెప్తే కదా, దొంగలు పడి ఎత్తుకొని పోయినారు, మళ్ళీ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుంది వీళ్ళ పరిస్థితి. కాబట్టి ఇట్లాంటివన్నీ చేసిన దానివల్ల మీరు ప్రజలు ఎవరు నమ్మరు. మీ ఒక ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం అని గుర్తించి 11 సీట్లకు పరిమితం చేసినారు. మళ్ళా భవిష్యత్తు ఉంటుంది అనేది మీరందరూ మీ ప్రభుత్వానికి అనేది మీరు మర్చిపోండి. మళ్ళీ డిసెంబర్లో డిఎస్సి జరుగుతుంది, పోలీసులు ఎస్ఐలకు జరుగుతుంది, ఎక్సైజ్ పోలీసులకు జరుగుతుంది, మన ఫైర్ డిపార్ట్మెంట్లో జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్లకు మళ్ళీ ఉద్యోగాలు విపరీతంగా నిరుద్యోగులందరికీ ఉద్యోగం రావనే ఒక మంచి ఆశయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ మాదిరిగా ఎక్కడో దోపిడీ చూసుకొని దాచిపెట్టుకోవడం అనేది ఏం లేకుండా నిష్పక్షపాతంగా ఈ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. మీ ఇష్టం ఎక్కడైనా ఎవరన్నా చూసుకోకండి, ఎక్కడ కూడా తప్పు జరిగేదానికి అవకాశం లేదు. అంత మంచి అధికారులతో ఎక్కడికక్కడ ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఈ పరీక్షలు జరిపి మళ్ళా కూడా రాబోయే పరీక్షల్లో కూడా మంచి మెరిట్ స్టూడెంట్స్ సొంతంగా వాళ్ళ స్వయం శక్తితో పాస్ అయిన స్టూడెంట్స్ను వాళ్ళనే మెరిట్ కింద తీసుకొని ఉద్యోగాలు వేయడం జరుగుతుంది. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.